కిర్రాకు కిర్రాకు రాకు రాకు పుట్టించావే. Let's begin our crack comedy show. కిర్రాకు రాకు రాకు పుట్టించావే. నేను ఆటోవాణ్ణి అన్నగారి రూటువాణ్ణి న్యాయమైన రేటువాణ్ణి ఎదురులేని ఆటగాణ్ణి అందమైన పాటగాణ్ణి పంచోళ్లకు మంచివాణ్ణి తప్పుడోళ్ల వేటగాణ్ణి అచ్చమైన తెలుగువాణ్ణి మచ్చలేని మనసువాణ్ణి రా. అమ్మయ్య టైం అయిపోయింది, ఇక డ్యూటీ ఎక్కియాలా. ఏమండి ఏమండి అక్కడ ఆటో ఉందండి. ఆటో ఆటో నా పేరు ఆటో కాదా, ఆదినారాయణ. ఇగో ఆదినారాయణ 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 మీరు ఆగండి. ఏ వస్తావా? ఏటమ్మా మీ ఆయనకి ఏమైనా ప్రాబ్లం ఉందా? ఏం మాట్లాడుతున్నావు? అంటే రమ్మంటేను. నువ్వు ఆగే. ఆటో అర్జెంట్ గా రైల్వే స్టేషన్ కి వెళ్ళాలి, వస్తావా? ఎంతమంది ఉన్నారు? ఇద్దరే ఉన్నావు. అంటే ముగ్గురు అన్నమాట. ముగ్గురెవరు? నేను కూడా ఎక్కుతాను కదా. అర్జెంట్కి వెళ్ళాలి, ఏం తీసుకుంటావు? అంటే బియ్యము పాత బట్టలు ఏమైనా ఉంటాయి ఇప్పుడు. అదేంటి మళ్ళీ లేకపోతే ఏం తీసుకుంటామంటే ఏం తీసుకుంటారు ఆటో వాళ్ళు? మీటర్ పని చేయదు. మీటర్ పని చేయదా? మేము అర్జెంట్కి వెళ్ళాలి బాబు. అర్జెంట్ అంటే ముందుకెళ్ళి రైట్ తిరిగి సులభ కాంప్లెక్స్ ఉంటుంది, వెళ్ళు. అయ్యో మేము అనేది అర్జెంట్ కదండి, తొందరగా రైల్వే స్టేషన్కి వెళ్ళాలని. సర్లే 700 ఇచ్చేసేయండి. సర్లే తొందర పని. రండి, ఎక్కడ? కొంచెం స్పీడ్గా పోనీ, అర్జెంటు. ఏం చేస్తున్నావా? ఫస్ట్ బేరం కదండి, దండ పెట్టుకుంటున్నానండి. నాయన వీడు పెట్టుకునేసరికి ఇక్కడ చాలా త్వరగా వెళ్ళు, మా వాళ్ళు వచ్చేస్తారు ఈలోగా. ఏం చేస్తున్నారా? స్టార్ట్ చేస్తున్నాను. నేనే మామిడి చేయి ఎప్పుడు పట్టుకోలేదురా, నువ్వు మామిడి చేయి పట్టుకుని స్టార్ట్ చేస్తావరా? నూరు లేకపోతే ఏమండి వెళ్ళిపోండి, నడిచి వెళ్ళిపోండి ప్లీజ్. నేనేమనుకోను. కూర్చో. ఏమైందిరా? స్టార్టింగ్ ప్రాబ్లం అండి. మా ఆయన లాకనే అని కూడా చెప్పే, అవతల వీళ్ళకి కూడా చెప్పు, అందరికి చెప్పు. ఎందుకంటే పాప ఆడ మనిషి ఎక్కడ చెప్తుందండి, నాకు తెలుసు కదా, నేను చెప్తాలేండి అందరికి. హలో, నీకు అనవసరం, నువ్వు ఆటో పని. ఏంటి పోనీ స్టార్టింగ్ ప్రాబ్లం ఉందా? దిగి తొయ్యాలా? దిగి తొయ్యాలా? తొయ్యాలా. నువ్వే తొయ్యి. నన్ను తొయ్యమ బ్యాగ్ ఏది? నన్ను తొయ్యమంటావు నువ్వు? సారీ తెలియకన్నా. అంటే మీకు పాటలు వచ్చా? మా ఆయన గారు వేలం పాటలు చీటీ పాటలు బాగా పడతారండి. దిక్కుమాల పాటలు కాదమ్మా, సినిమా పాటలు వచ్చా అని అడుగుతున్నాను. ఓసే నువ్వు నోర్మి, నాకు రావు. దిగి బ్యాగ్ ఏదో, బ్యాగ్ ఏది? అమ్మా వద్దు నాయన, వద్దురా. మరి పాడు. శ్రమజీవుల హక్కులకై అసువులు బాసిన అమరులారా. ఇప్పుడు కరువు ఏమొచ్చిందిరా అలాంటి పాటలు పాడుతున్నావు? మంచి టైము, మంచి పాటలు పాడొచ్చు కదరా. పైగా ఆటోలో ఫిగర్ ఉందిరా. ఎక్కువ మాట్లాడుతున్నాను. ఎక్కువ మాట్లాడుతున్నా. వద్దులే వద్దులే. ఈ రేయి తీయనిది. తోయ్ తోయ్. ఒరే, అమీర్పేట నుంచి బేగంపేట వరకు తోపించుకుంటూ వచ్చావురా. ఇలా తోయించుకుంటూ ఉండడం కన్నా ఆటోకి ఏం ప్రాబ్లం చూడొచ్చు కదరా. అవును చూడాలి కదా, చూడలేదండి. ఎందుకు స్టార్ట్ అవ్వలేదు అబ్బా? ఈ పెట్టడం మర్చిపోయానండి. కీ పెట్టడం మర్చిపోయినా అమీర్పేట నుంచి బేగంపేట వరకు నెట్టిపించుకుంటూ వచ్చావరా. స్టార్ట్ చేయి. అవునండి, స్టార్ట్ చేయి. తాళం ఎక్కడ ఎట్టానో చూసుకోవాలండి. ఏమైందిరా? ఇందులో లేదండి.
ఇప్పుడేమైందిరా? ఈ జేబులో కూడా లేదండి. ఇందులో కూడా లేదా? ఇందులో ఉందండి. మరి ఎందుకన్నావురా అని? ఆశ్చర్యపోయింది. మీరు కూర్చోండి. ఊరుకోండి. అయ్యో ఊరుకోండి. ఓయ్ ఏం చేస్తున్నారా? తాళం పెడతానండి. తాళం ఎక్కడ ఎడుతున్నారు? ఎక్కడ ఎడుతున్నారు తాళం? బండిలో పెడతాం కదా. బండికి ఎడతావు ఏంట్రా? మా ఆవిడకి పట్టుకుంటున్నావు. తాళం ఎక్కడ? రే ఒక్క నిమిషం ఆగు. ఈ స్పెట్స్ తీయ. ఓయ్ మా ఆవిడకి వెళ్ళి చూస్తున్నావు ఏంట్రా? మీ ఆవిడ కేసు కాదండి, మీ కేసే చూస్తున్నాను నేను. పోయి బాబాయ్, నువ్వు అలా చూడకరా నాయనా. మరి అర్థమైందా కళ్ళజోడు ఎందుకు ఇట్టాను? ఒరే ఇప్పుడు కరెక్ట్ గా చూసుకొని ఇగో బండి ఇక్కడ ఉంది, ఇక్కడ స్టార్ట్ చేయి. ఎక్కడండి? స్టార్ట్ చేయి. ఓకే. తాళం ఇక్కడ తీ. ఇప్పుడు స్టార్ట్ చేయి. ఇది ఆటో సౌండ్ లో లేదురా, దరిద్రపు సౌండ్ లో ఉంది. ఏం ఆటో ఇది? అర్జెంట్ గా నడిచి వెళ్ళిపోండి. మీరు ఆవేశపడకండి ప్లీజ్. కూర్చో. ఈ తీయనిది ఈ చిరుగా. ఏమండి నిద్రపోతున్నాడండి వాడు? ఏంద్రా నిద్రపోతున్నావు ఏంట్రా? అంటే ఈ పాట అంటే ఇష్టం అండి, నిద్ర వచ్చేది. పంచర్ నేను తోలుతారా? ముందు నిద్ర కూర్చుంటే పోలీసు వాళ్ళు ఫైన్ వేస్తారు. పైన ఎత్తారా? వెనకాల కూర్చుంటాను, మీరు నడపండి. వెనకాల వద్దు, వెనకాల మా ఆవిడ ఉంది, ఇక్కడ కూర్చో. అందుకే కూర్చుంటున్నాను. వెనకాల ఇక్కడ కూర్చో. వెళ్ళరా, నువ్వు వెళ్తా. ఏమండి మీరు కొంచెం ఆవేశపడకండి ప్లీజ్ అండి, నన్ను చూడండి. చూసే ఎంత మంచి మనిషో, కూర్చోమంటే పడుకుంటది. పాట ఎవడు పడుతాడురా? పాడు. ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు? ఏమండి చేస్తున్నాడండి? చేస్తే మాత్రం పరిస్థితి బాగుండదు, నా గురించి నీకు తెలియదు. వెళ్ళెత్తావా మరి? వెళ్ళని నోరు మూసుకుని. ఏమే 5 నిమిషాలు ఓపిక పట్టే ప్లీజ్. 5 నిమిషాలు ఎందుకండి, 2 నిమిషాలు చాలు. స్టేషన్ వచ్చేస్తుంది 2 నిమిషాల్లో. ఓకే. ఏమైందిరా? పంచర్ అయిందండి. పంచర్ అయిందా? టైర్ పంచర్ అయింది. నువ్వేదో అనుకుంటున్నావు. చూడు, తొందర చూడు. అబ్బా త్వరగా కానివ్వండి అండి. ప్యాసింజర్ లో చూస్తావేంట్రా? స్టెప్పిన్ తీసేమన్నా చెయ్యి. నాకు తెలదండి. నీకు తెలియదంటే ఏంట్రా? ఇది నీ ఆటో కదా. నా ఆటోనే ఎవడు చెప్పాడు? మరి నీది కానప్పుడు మమ్మల్ని ఇంత దూరం ఎందుకు తీసుకొచ్చారా? నేను అక్కడ తీసుకొచ్చాను, మీరే తోసుకుని వచ్చారు. తోసుకుంటూ వచ్చానా? నేను ఖాళీగా ఉంది కదా అని పడుకున్నాను. ఆటో వస్తావా అన్నారు, వచ్చాను. ఏం కాబట్టి డబ్బులు ఇస్తా అన్నారు, నువ్వు అన్నాను. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? పోలీసులు వస్తారు, వాళ్ళు స్టేషన్ కి తీసుకెళ్ళిపోతారు. ఎక్కడ దాకా మీరు వచ్చారు కదా, ఇక్కడ నుంచి పోలీసులు తీసుకెళ్ళిపోతారులేండి, మీరు చూసుకోండి. అనవసరంగా పడుకున్న డిస్టర్బ్ చేశారు మీరు. వస్తానండి. వద్దు, ఇక్కడ ఉంటే మన మీద కేసేస్తారు. పదవే. కిర్రాకు రాకు రాకు పుట్టించావే, కిర్రాకు 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 రాకు కేక పెట్టించావే. ఏంది కళ్ళు మూసుకుంటున్నాను? నువ్వు టోటల్ గుడ్డిలాగా వేస్తున్నావు. సో అనసూయ ఎలా నచ్చింది పర్ఫార్మెన్స్? ఇక్కడ ఉన్నారా? ఓకే. బట్ రాఘవ జనరల్ గా అనసూయ, జనరల్ గా నువ్వు మీ ఆయన బండ పెట్రోల్ ఆటోలో వెళ్తుంటే ఎవరైనా మీ ఆయనను గోకుతుంటే నువ్వెలా రియాక్ట్ అవుతావు అంటున్నా. నిన్ను కాదు, ఆటో డ్రైవర్ మీ ఆయనను గోకుతే. ప్లీజ్, ఐ డోంట్ నో వాట్ టు డు. అమ్మాయినా అబ్బాయినా మా ఆయన కాబట్టి చింపేస్తా. లేదు, మొన్ననే మీ ఆయన ఇట్లా షూట్ కి వచ్చినప్పుడు ఇలా అన్నా, మీ ఆయన్ని బాగుంది బావా అని. నచ్చిందా? For more of such Kirrak entertainment, you just have to subscribe to Mallemala TV. Bad, huh? ప్రాబ్లం ఏంటి? నీ దగ్గరికి ఎందుకు వస్తారా? కొల్లు దెబ్బేనా కదా, నీకేమైనా కొల్లు దెబ్బయా? నన్నే వీడు చెయ్యట్టుకున్నాడు వీడు.
తాగి హాస్పిటల్ రాకూడదు తెలుసా మీకు? నేను వచ్చిన తర్వాత తెలుసా నీకు? ఇంకో ఇదంతా ఇది కనీసం 100 గ్రాములు ఉంటుందిరా. నీ వయసు ఇంకా 16 ఏళ్ల వయసేనా? నీ అమ్మ మీద ఒట్టు. ఈ మధ్యనే చాప ఎక్కా. తుస్సుమనే నా వయసుకు తుస్సుమని పోకుండా కస్సుమనే కుర్రాడితో కళ్యాణం జరిపించావనుకో, నాకు పుట్టబోయే పిల్లలు ఆడుకునే కుక్కకి నీ పేరు పెడతాను. వీడేమిటి ఎల కొరికేసిన బాదుషాలో ఉన్నాడు, వీడేంటి ఇలాగున్నాడు? నువ్వు సెలబ్రిటీ రాకేష్ కదూ? ఇతను చూడటంతోనే సెలబ్రిటీ రాకేష్ గారని మీరు ఎలా గుర్తుపెట్టారు? కాళ్ళు చూడు, భూమి మీద నిలబడి చావట్లేదు. ఏయ్ ఐ లవ్ యు. నేను కూడా ఐ లవ్ యు. నా కోసం ఏమైనా చేస్తావా? నీకోసం నా ప్రాణాలని ఇస్తా. నాకు 555 రూపీస్ రీఛార్జ్ చేయించావా ఫోన్ లో? అక్క నీకు మంచి బావొస్తాడు అక్క. ఐ లవ్ యు. నీ పళ్ళు రాలిపోతాయి. ఓ దేవుడా, నా అందరిని చూస్తే నాకే ఈర్ష్య పుడుతుంది. మధు సిద్ధు మధు చెప్పుదో కొడతా నీ అమ్మ ఇందాడి నుంచి సిద్ధు 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 అని చెప్పా నువ్వు నీ సీరియల్ డ్రామాలు. వీణ్ణి నువ్వు ఎలా ప్రేమించావమ్మా? వాడిది చాలా పెద్ద హృదయం డాడీ. నేను అనవసరంగా ప్రేమించా నేను, ఇప్పుడు అర్థమవుతుంది. సిద్ధు పొరపాటు పడుతున్నావు సిద్ధు. పొరపాటు ఏంటి? పొరపాటు ఏంటి? పొరపాటు ఏంటి? మళ్ళీ ఆర్ఆర్ వేస్తావంటే నువ్వు, ఆర్ఆర్ వేస్తావంటే నువ్వు.